హాయ్ ఫ్రెండ్స్, మేము ఒక టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఆ టెంపుల్ నేమ్ వచ్చేసి మహానంది. యాక్చువల్గా మా మమ్మీ మార్నింగ్ నుంచి మహానందికి వెళ్దాం అని మా అన్నని అడుగుతూ ఉండే. మా అన్న గవర్నమెంట్ జాబ్ కాబట్టి జెండా ఎగిరేసి వస్తాను, తర్వాత మహానందికి వెళ్ళిపోదాం అని చెప్పాడు. సర్లే అని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంటే ఆఫ్టర్నూన్ వచ్చాడు. ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా సరేలే అట్లీస్ట్ వెళ్ళేసి వద్దామనేసి, ఫ్రైడే కదా, సో ఫ్రైడే అంటే కొంచెం స్పెషలే కదా. సో ఫ్రైడే అనేసి టెంపుల్కి వెళ్ళాం, మహానంది టెంపుల్ కోసం అనేసి స్టార్ట్ అయ్యాము. నేను, మా అమ్మ, మా అన్న. అది కాక ఇంకో స్పెషల్ ఏంటంటే మా పిన్ని వాళ్ళు టెంపుల్లో కుంకుమార్చన చేపిస్తాము ఫ్రైడే కదా, మహానంది అది కాక చాలా స్పెషల్ కదా అంటున్నారనేసి ఇంకా మహానందికి స్టార్ట్ అయిపోయాం. ఇంకొక రీజన్ ఏంటంటే మా అన్న ఫస్ట్ నాకేం చెప్పాడంటే, మహానందికి వెళ్తే కోనేట్లో చాలాసేపు మన ఇద్దరం ఆడుకోవచ్చు అని చెప్పాడు. మెయిన్ రీజన్ నేను దానికోసమనే మహానందికి ఓకే అని చెప్పాను. సో ఏదో అలా స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా సిటీలో ఉండేవాళ్ళు ఇంత పచ్చదనం అనేది చాలా తక్కువగా చూస్తారు. బట్ నేను ఒక్కసారిగా సిటీ నుంచి పల్లెటూరుకి వచ్చాను రాఖీ కోసం అనేసి. ఇంకా అసలు నాకు చాలా బాగా అనిపించింది. ఒక పాట కూడా వేసుకోవచ్చు, పచ్చదనమీ పచ్చదనమీ అలాగా. ఇంకొకటి ఏంటంటే మా అన్న బైక్ తీసి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్దామంటే సరే అని చెప్పేస్తాను, ఎందుకంటే చాలా ఫన్నీగా ఉంటుంది. మా అన్న చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తాడు అండ్ ఎట్ ఏ టైం బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా చాలా పంచులు వేస్తాడు అనమాట. సో చాలా బాగుంటుంది. ఇంకా వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా ఆర్చ్ అనేది మహానంది ఎంట్రన్స్. కానీ నంద్యాల నుంచి మీరు వచ్చేటప్పుడు అక్కడ ఆర్చ్ వచ్చింది అంటే ఆర్చ్లోంచి వెళ్ళారు అంటే అది మహానందికి వెళ్ళే రూట్ అనమాట. అక్కడ ఆ ఆర్చ్ దగ్గర నుంచి మహానందికి 8 కిలోమీటర్స్ ఉంటుంది. మాకైతే మా ఊరికి ఇంకొక 3 కిలోమీటర్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే. మహానంది అయితే మేమైతే ఇంకా చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు వెళ్ళామో మాకే తెలియదు, అన్నిసార్లు లెక్కలేనన్ని సార్లు వెళ్ళామన్నమాట. ఇంకా అందువేలో కొన్ని సెల్ఫీస్ అలా తీసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి బైక్ మీద 3 మెంబర్స్ అంటే ఇంకా ఫన్నీగా ఉంటుంది. వెనక మా మమ్మీ అయితే ఇంకా చాలా చాలా పంచులు వేస్తూ ఉంది. అందువేలో మొత్తం నేను నవ్వుతూనే ఉన్నాను మా మమ్మీ పంచులకి, మా అన్న చేసే జోక్స్కి. అలా చాలా ఫన్నీగా జరిగిపోయింది మహానందికి వెళ్ళే దారిలో. మీరు ఎప్పుడైనా మహానంది చూసారా? ఇంకా మళ్ళీ మహానంది వచ్చేసింది అని అనుకోవాలంటే అది ఆర్చ్ వచ్చేసిందంటే జస్ట్ 2 మినిట్స్లోనే మహానంది టెంపుల్ వచ్చేసినట్లు. సో ఎస్ రీచ్డ్, మహానంది రీచ్ అయిపోయాము. ఆ తర్వాత పార్కింగ్ ప్లేసెస్ కోసం వెతుకుతూ ఉన్నాము ఎక్కడ పెట్టాలి బైక్ అని చెప్పేసి. ఇంకా ఓకే పెట్టేశాడు మా అన్న ఒక చోట. ఆ తర్వాత ఇంకా టెంపుల్లోకి వెళ్తూ ఉన్నాము. యాక్చువల్గా అయితే మహానంది టెంపుల్లో మొబైల్ రెస్ట్రిక్టెడ్. ఆ మొబైల్ పక్కాగా బయట పెట్టేసే వెళ్ళిపోవాలి, ఎవరికి అలా ఉండదు. బట్ మా రిలేటివ్స్ చైర్మన్ అలా వర్క్ చేశారనమాట, మా బాబాయ్, మా అత్త అందరు అక్కడ. సో మాకు మాత్రం ఎవరు చెక్ చేయరు, డైరెక్ట్గా లోపలికి పంపించేస్తారనమాట. సో మొబైల్ తెచ్చేసినాం లోపల. సర్లే ఇంకా కోనేట్లో ఏదో ఆడుకుంటున్నాం కదా అని చెప్పి మా అమ్మని వీడియో తీయమంటే ఓకే అని చెప్పేసి వీడియో తీసింది. ఫస్ట్ మా అన్న వెళ్ళాడు, తర్వాత నేను వీడియో ఆన్ చేసి మా మమ్మీ చేతిలో పెట్టేసి వచ్చాను. ఇంకా అలా ఇది వచ్చేసి టెంపుల్లో మిడిల్లో ఉంటుంది. ఇది పెద్దవాళ్ళు మాత్రమే కోనేట్లో దిగుతారు. ఇంకా బయట టూ ఉంటాయి అన్నమాట, ఒకటి చిన్నపిల్లలకి, ఒకటి బాయ్స్కి, ఒకటి గర్ల్స్ కానీ. ఇది మాత్రం మిడిల్లో పెద్దవాళ్ళు మాత్రమే దిగుతారు. అలా నేను, మా అన్న కోనేట్లో చాలా బాగా ఎంజాయ్ చేసాము. వాటర్లో మినిమం 1 అవర్ ఉన్నాము. అసలు చాలా ఎంజాయ్ చేసాము. ఎంత ఫన్నీగా అంటే అప్పుడెప్పుడో చిన్నప్పుడు బాగా ఆడుకున్నా, మళ్ళీ ఇప్పుడు మా అన్నతో అంత కోనేట్లో అంత బాగా ఎంజాయ్ చేశాను అంటే ఎవరైనా నమ్మచ్చు కానీ అన్న నమ్మకూడదు అంటారు. మా అన్నని నమ్మాను. మా అన్న దగ్గర పోయి నిలబడితే నన్ను ఎన్నిసార్లు ముంచేశాడు అన్నిసార్లు ముంచేశాడు. తర్వాత చాలా జలుబు చేసింది నాకు. తప్పదు కదా, ఒక్కోసారి అవే చాలా మెమొరబుల్ మూమెంట్స్ అన్నమాట. అందుకని ఇంకా ఓకేలే మా అన్నతోనే కదా అని చెప్పి అలా ఎంజాయ్ చేస్తా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఆ తర్వాత అలాగా టెంపుల్ అని చూసాము. ఇంకా తర్వాత రిటర్న్ అయిపోయాము. యాక్చువల్గా త్వరగానే రిటర్న్ అవ్వాల్సింది. అక్కడ మా రిలేటివ్స్ ఇంట్లోకి వెళ్ళాము. అందరి ఇంట్లోకి వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది. ఇంకా సర్లే ఇంకా మళ్ళీ నైట్ అయితే ఇంకా మా ఊరికి చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి ఇంకా అలాగా వచ్చేసాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please like, share, subscribe friends.